ఏనుగు తొండం ఘటికాచలం సినిమా పేరు. ఇది కొత్త సినిమా, అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. ఈరోజే గురువారం నవంబర్ 13 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. నేను వారం కింద ట్రైలర్ చూశాను. ట్రైలర్ నచ్చింది, పర్లేదు, బాగుంది అనుకున్నా. మన సీనియర్ నరేష్ ఉన్నాడు ట్రైలర్లో. ఆ తర్వాత ప్రమోషన్స్లో చూస్తే రవిబాబు కనపడ్డాడు. రవిబాబు వచ్చేసి ఈ సినిమాకు డైరెక్టర్ అని ఆ ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది. ఇక సినిమా రాగానే చూశాను. ఈరోజు చూస్తే టైటిల్స్ పడుతున్నప్పుడే అర్థమైంది రవిబాబు డైరెక్టర్ కాదు, ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అతనే, రైటర్ కూడా అతనే అనేసి రవిబాబు. సరే అని చూస్తే ఓపెనింగ్ నుంచే ఇక తేడా కొట్టేసింది సినిమా. ఇది అంటే ఒక టీవీ సీరియల్ మాదిరి, అసలు ఎంత దారుణంగా ఉందంటే అసలు అబ్బా, ఇంత చండాలంగా ఉంది. అసలు ఇది సినిమా అనకూడదు దీన్ని. అసలు ఈటీవీ విన్ వాళ్ళు మంచి మంచి సినిమాలు తీస్తారు, మంచి మంచి సినిమాలు పెడతారు. వాళ్ళు ఈటీవీ విన్ ఒరిజినల్ అనుకున్నాను, కానీ దరిద్రంగా ఉంది. అస్సలు చూడలేకపోయా నేను. సెటప్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ, యాక్టర్లు కానీ, ఎక్కడెక్కడ యాక్టర్లను పట్టుకొచ్చారు. పాత వాళ్ళని, మర్చిపోయిన వాళ్ళని, శంకరాభరణం, రాజ్యలక్ష్మి నుంచి ఈ ఈటీవీ వాళ్ళ వర్షిణి వరకు ఇక చిన్న చితక అందరినీ పెట్టేశారు. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో, ఆ డైరెక్షన్ ఏంటో, ఆ ప్రజెంటేషన్ ఏంటో, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో, అసలు కామెడీ పేరుతో అసలు దానికి తోడు ఆ నరేష్కి వర్షిని మధ్యన బూతు, అంటే ఇండైరెక్ట్గా డబుల్ మీనింగ్ డైలాగులు ఏంటో అస్సలు చేతకాలేదు నాకు. అతి కష్టం మీద చూశాను, ఇరిటేషన్తో. గంటన్నర పాటు చూశాను. గంటన్నర తర్వాత అంటే మధ్యలో మళ్ళీ చాలా క్యారెక్టర్లు, ఆలీ ఉన్నాడు ఒక సీన్లో, రఘుబాబు ఉన్నాడు ఒక సీన్లో, ఇలా చాలామంది ఉన్నారు. ప్లస్ రవిబాబు కూడా యాక్ట్ చేశాడు. అసలు ఎలా రాశాడు, ఎలా తీశాడు, ఏముందని ఈటీవీ విన్ వాళ్ళు పెట్టారు, నాకైతే ఏమీ అర్థం కాలేదు ఈ సినిమాలో. ఏమంటే లాస్ట్ 20 నిమిషాలు, అంటే 1:50 ఉంది సినిమా. గంటన్నర తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా పెయిన్. ఆ లాస్ట్ 20 నిమిషాల్లో, అందులో కూడా మొదటి 10 నిమిషాలే, లాస్ట్ 20 నిమిషాల్లో మొదటి 10 నిమిషాలు కొద్దిగా అదేమంటారు, ఇక ప్రీ క్లైమాక్స్లో అది ఎండ్ చేయాలి కాబట్టి ఏదో కొద్దిగా ఎమోషనల్గా టర్న్ చేయాలని చూసి అక్కడొక్కటి కొద్దిగా నీట్గా ఉంది ఒక 10 నిమిషాలు. మళ్ళీ లాస్ట్ 10 నిమిషాలు మళ్ళీ అదే. ఎందుకులే, అసలు ఇది ఒక్క లాజిక్ లేదు, ఒక కథ లేదు. అసలు ఇంకా ఏం చెప్పనీకి రావట్లేదు అసలు నాకు ఈ సినిమాకు. ఎందుకు అసలు ఎలా రాసుకున్నాడు రవిబాబు, ఎలా తీశాడు, ఈటీవీ ఎలా అప్రూవ్ అయింది. వాళ్ళు ప్రతి వారం ఒక సినిమా ఇవ్వాలనేసి ఇలా చెత్త పెట్టుకుంటూ వెళ్తే ప్రతి వారము మరో ఆహా అయిపోతుంది తప్ప ఈటీవీ విన్కున్న క్రెడిబిలిటీ పోతుంది. వాళ్ళు మంచి మంచివి, వాళ్ళ ఒరిజినల్ వాళ్ళవి #90s కానీ కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి వాళ్ళవి. ఇది మాత్రం దారుణం. అసలు ఈ ఏమంటారు, ఇది ఏనుగు తొండం ఘటికాచలం, మంచి టైటిల్, అంటే మంచి భలే అనిపించింది టైటిల్, అచ్చ తెలుగు టైటిల్. బాగుంటుందిలే అనుకుంటే ఈటీవీ వన్ వాళ్ళది రవిబాబు వల్లే ఇది సంకనాగిపోయింది. నాకైతే అస్సలు నచ్చలేదు. నా రేటింగ్ వచ్చి 1/5. 1 కూడా ఇవ్వకూడదు. ఏమంటే లాస్ట్ 20 నిమిషాల్లో ఒక 10 నిమిషాలు బాగుంది అనిపించింది కాబట్టి ఇస్తున్నాను. సో 2 గంటలు టైం బొక్క. సో నేను వెంటనే వీడియో చేసి పెట్టడానికి కారణం అంటే, నాలాగే చాలామంది ఈటీవీ విన్ అనేసి, ఏనుగు తొండం ఘటికాచలం తెలుగు టైటిల్ అనేసి, నరేష్ ఉన్నాడనేసి, ట్రైలర్ కట్టు బాగానే చేశారు. ట్రైలర్ చూసి క్యూరియాసిటీ పెరిగి నాలాగా చూడాలనుకుంటే మాత్రం బుక్ అయిపోతారు. సో దూరంగా ఉండండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ అదే చెప్పాను కదా, నరేష్కి ఆ వర్షినికి కొద్దిగా డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. సో అవి అర్థమైన వాళ్ళకి అర్థమవుతాయి, కానీ వాళ్ళకు ఓకే. ఇక మిగతావి ఏం లేదు కాబట్టి అసలు వద్దు, ఎవరు చూడొద్దనే చెప్తాను ఈ ఏనుగు తొండం ఘటికాచలంని. ఓకే, బాయ్.